రైట్, మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ కవిత ఇంటి దగ్గర ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి తనిఖీలకి ప్రత్యేకమైనటువంటి బృందం వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 2-2.5 గంటల నుంచి కంటిన్యూ అవుతుంది. అనేక అంశ కోణాల్లో కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైన కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అట్ ది సేమ్ టైం అయితే కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చారు. ఇచ్చినటువంటి సమయంలో ఎలాంటి సోదాలు కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకోకూడదు, ఇది క్లియర్ గైడెన్స్ ఉంది. అయినా సరే ఎందుకు ఈడీ వచ్చారు అనేది ఒక ప్రశ్న అయితే కవిత తరపునటువంటి అడ్వకేట్స్ అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఇది వర్తిస్తుందా లేదా అనే అంశం కూడా మాట్లాడడానికి ఇది ప్రిమెచ్యూర్ టైం అంటూ కూడా ఆ కవితకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నాయా లేదా అనేటటువంటి ఒక ప్రశ్నను కూడా కవిత తరపునటువంటి అడ్వకేట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి భారీ ఎత్తున ముడుపులు కవితకి అందాయి అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి పలు దఫాలుగా చర్చలు నడిచే విచారణ జరిగింది. ఈరోజైతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారుల బృందం కవిత నివాసంలో సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైన కూడా ఈడీ అధికారులు చాలా స్పష్టంగా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్కి ఒక్కరోజు ముందు కవిత ఇంట్లో విచారణ జరుగుతూ ఉండడం కూడా రాజకీయంగా కూడా అనేకమైనటువంటి ప్రశ్నలకు కూడా తలెత్తే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ప్రజెంట్ అక్కడ ఇంటి దగ్గర ఉండేటువంటి సిచ్యువేషన్ దగ్గరికి మరొకసారి వెళ్దాం. అక్కడ మా రిపోర్టర్ సురేష్ ఉన్నాడు. సురేష్, ఓవర్ టు యు, చెప్పండి. సో కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చారు, కొనసాగుతుంది, ఇప్పుడు మళ్ళీ విచారణ ఎట్లా ఉంది అంటూ ఒక ప్రశ్న వేస్తున్నారు. దానికి సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలి? కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కాబట్టి ఈడీ దాంట్లో అండర్టేకింగ్ వేసిందని చెప్పేసి కూడా ఆమె తరపు న్యాయవాది భరత్ చెప్తున్నాడు. ఎందుకంటే ఎలాంటి అరెస్టులు చేయబోము, ఆమెకు హానికర జరిగే చర్యలు తీసుకోబోము అని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ విచారణ చేయమని ఎక్కడ ఈడీ చెప్పలేదు. విచారణ చేయొచ్చు, విచారణకి నోటీసులు ఇచ్చి పిలవచ్చు అని చెప్పేసి కూడా ఉంది. అందులో భాగంగానే ఇటు ఈడీ అటు సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవితకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పోయిన నెలలో కూడా సిబిఐ నోటీస్ ఇవ్వడం జరిగింది, ఢిల్లీకి విచారణకు రావాలని చెప్పేసి. అప్పుడు కూడా ఆమె విచారణకు వెళ్ళలేదు. వర్చువల్గా నేను విచారణకి సహకరిస్తానంటున్నప్పటికీ కూడా ఇటు ఈడీ అధికారులు అటు సిబిఐ అధికారులు ఇద్దరు కూడా ఢిల్లీకి రావాలని చెప్పేసి బలవంతం చేస్తున్నారు అని చెప్పేసి కోర్టుకు తెలపడం జరిగింది. దీనిపైనే ఈరోజు హియరింగ్ ఉండేది, కానీ ఈరోజు ఎలాంటి తీర్పు రాలేదు. దానిపైన వాయిదా పడడంతో మళ్ళీ ఈడీ అధికారులు ఈరోజు కవిత నివాసానికి రావడం జరిగింది. దాదాపు 10 మంది బృందంలో 2 మహిళా ఈడీ అధికారులు కూడా ఉన్నారు. ఆమె స్టేట్మెంట్ని పూర్తిగా రికార్డ్ చేస్తున్నారు. సౌత్ గ్రూప్కు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరిగాయి, అసలు సౌత్ గ్రూప్లో లిక్కర్ పాలసీ ఏ విధంగా ఉండేది, దానిపైన పూర్తిగా విచారణ జరుపుతున్నారు ఈడీ అధికారులు. దానికి గతంలోనే కవితను 3 సార్లు విచారించిన ఈడీ ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి విచారణ చేపట్టడంతో ఒక్కసారిగా ఈ కేసుకు సంబంధించి హైప్ పెరిగింది. అసలు ఈ కవితని అరెస్ట్ చేశారా లేదంటే విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్తారా అనేదంతా కూడా ఇక్కడ కవితకు సంబంధించిన న్యాయవాదులంతా కూడా ఎదురు చూస్తున్నారు. లోపలికి ఎవరిని పంపించట్లేదు కాబట్టి లోపల ఈడీ అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఈ కవితకు సంబంధించిన న్యాయవాదులకు కూడా ఎలాంటి సమాచారం లేదు. మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి PMLA సెక్షన్ 50 కింద స్టేట్మెంట్ను గతంలో రికార్డ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సౌత్ గ్రూప్ ఏదైతే ఏర్పాటైందో ఆ సౌత్ గ్రూప్కి సంబంధించి జరిగిన మధ్య వ్యవహారాలు, ఒప్పందాలు, సౌత్ గ్రూప్లో కవిత పాత్ర, పెట్టిన పెట్టుబడులు, ముడుపులుగా ఇచ్చిన డబ్బులు, స్కామ్కి సంబంధించిన భాగస్వాములపై నిందితులతో జరిపిన సమావేశాలు. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా స్టార్ హోటల్స్లలో ఈ సౌత్ గ్రూప్కి సంబంధించిన అందరి గ్రూప్ సభ్యులతో ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి తెలంగాణకు సంబంధించిన లిక్కర్ పాలసీనే ఢిల్లీలో అమలు చేసే విధంగా ప్లాన్ చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఢిల్లీ ప్రభుత్వానికి భారీగా ఏదైతే ఆదాయానికి గండిపడిందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. ఇందులో ఎవరెవరు లబ్ధి పొందారు, వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఆమెకు సంబంధించిన 11 ఫోన్లను కూడా ఆమె అందించడం జరిగింది. వాటిని పరిశీలించారు. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి బ్రేక్ పడింది కవిత విచారణకు సంబంధించి. ఇప్పుడు మళ్ళీ వీడియో అధికారులు రంగంలోకి దిగి నేరుగా ఆమె ఇంట్లో ఆమెను విచారిస్తున్నారు, ఆమె స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. దాదాపు 1 గంట తర్వాత ఆమె నివాసానికి వచ్చిన ఈడీ అధికారులు ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. కవితకు సంబంధించిన
ఎవరిని కూడా లోపలికి ప్రస్తుతం అనుమతించట్లేదు. ఎందుకంటే న్యాయవాదులంతా ఇక్కడే రైట్. సురేష్, ఒక విషయం చెప్పండి, కవిత నివాసం నుంచి కవితకి సంబంధించిన లాయర్స్ వెళ్ళిపోయారు, మరి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈడీకి లీగల్గా వాళ్ళకు ఉండేటటువంటి నెక్స్ట్ అవకాశం ఏంటి మరి? ఖచ్చితంగా లాయర్లు అంతా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు బయట. ఈడీ అధికారులు ఏం చేస్తారు, తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే దానిపైన కూడా ప్రిపేర్ అయ్యి అడ్వకేట్స్ ఉన్నారు, వారికి సంబంధించిన పక్కనే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎవరు న్యాయవాది కవితకు సంబంధించిన అడ్వకేట్స్ ఎవరు వెళ్ళిపోలేదు, బయట వెయిట్ చేస్తున్నారు. వారికి సంబంధించిన ముఖ్య అంచర్లు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇంట్లో కొంతమంది సెల్లార్లో ఆమెకు సంబంధించిన రోజు దగ్గర ఉండే వాళ్ళంతా కూడా కింద ఉన్నారు, లోపల విచారణ చేస్తున్నారు. కవిత భర్త కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆమె ఎవరైతే 10 మంది అధికారుల బృందం వచ్చారో వారికి సంబంధించి మహిళా అధికారులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలోనే పూర్తి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు, కొన్ని ఆధారాలు కూడా పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి. రైట్ సురేష్, మరి దీనికి సంబంధించి విచారణ ఎన్ని గంటల వరకు సాగే అవకాశం ఉంది అని దానికి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈడీకి కావాల్సిన ఈ కేసుకు సంబంధించి చాలా సమాచారాన్ని ఇప్పటికే ఈడీ సంపాదించడం జరిగింది. ఎక్కడెక్కడ ముడుపులు మళ్ళాయి, ఎవరెవరు ఈ ఇన్వాల్వ్మెంట్ సౌత్ గ్రూప్కి సంబంధించి లిక్కర్ స్కామ్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అందులో కొంతమంది అప్రూవల్గా మారి స్టేట్మెంట్లో కవిత పేరును కూడా ప్రస్తావించారు. కవితకు సంబంధించి పూర్తిగా కవిత ఆధ్వర్యంలోనే ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా రూపకల్పన జరిగింది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ చార్టెడ్ ఫ్లైట్లో నగదు తరలించారు, అక్కడ నుంచి ఇక్కడికి నగదు వచ్చిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి 5 స్టార్ హోటల్స్లలో మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ లిక్కర్ పాలసీని అంతా కూడా డిజైన్ చేసి అక్కడ ఢిల్లీలో అమలు చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ స్టేట్మెంట్స్ అంటే ఆధారంగా కవితను గతంలో విచారించారు, సుదీర్ఘంగా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేరుగా ఆమె ఇంట్లోనే విచారణ చేస్తున్నారు కాబట్టి ఎంతసేపు అయినా ఈడీ అధికారులు విచారించే అవకాశం కనబడుతుంది. దాదాపు మధ్యాహ్నం తర్వాత కవిత నివాసానికి ఈడీ అధికారులు వచ్చారు. ఇప్పుడు ఆమె స్టేట్మెంట్లో ఏమేం ప్రశ్నలు అడుగుతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. అసలు సౌత్ గ్రూప్కు సంబంధించి ఎవరెవరి భాగస్వామ్యం ఉంది, ముఖ్యంగా కవిత ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది, దీంట్లో కవిత ఎక్కడ పెట్టుబడులు పెట్టించింది, అసలు ఈమె ద్వారా ఎంతమంది ఎంటర్ అయ్యారు, అందులో ఆ సౌత్ గ్రూప్కి సంబంధించిన ప్రశ్నల వర్షమే ఈడీ అధికారులు అడుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా ఈరోజు ఈ జడ్జి ఏదైతే సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్న రోజే ఢిల్లీ నుంచి ప్రత్యేక టీం హైదరాబాద్కి ముందే చేరుకొని ఆ తీర్పు రాకపోవడంతో ఇప్పుడు ఆమెను విచారించడం చాలా ఆసక్తికర పరిణామాలు నెలకొన్నాయి. ఇక్కడ లీగల్ టీం కూడా ఆమెకు సంబంధించిన లీగల్ టీం ఇక్కడే ఉంది. గతంలో ఇచ్చిన వాళ్ళు ఏదైతే అండర్టేక్ ఇచ్చిన ఆర్డర్ కాపీలను కూడా తీసుకొని సిద్ధంగా ఉన్నారు. కానీ ఈడీ విచారణ చేయొచ్చు, ఎందుకంటే ప్రత్యేకమైన అధికారాలు ఈడీకి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ కోర్టుకు ఎలాంటి అనుమతి ఉంటాయి రైట్స్ అన్ని అవన్నీ కూడా ఈడీకి కూడా ఉన్నాయి. కాబట్టి విచారణలో భాగంగా ఈరోజు కవితని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ అప్డేట్స్ అందించినందుకు.